నమస్తే. ఇటీవల తెలంగాణలో జరుగుతున్నటువంటి పరిణామాలను మనం ఒక పక్క చూస్తా ఉన్నాం. ఇదే నేపథ్యంలో నిరుద్యోగులంతా రోడ్ల మీదకి ఎక్కుతున్నటువంటి పరిస్థితి. ఇంకొక పక్కన రేపు ఒక కీలకమైనటువంటి సమావేశం. గురు శిష్యులని ఒకరు, మరో పక్కన సమకాలీకులు అని చెప్పేసి ఈ ఇద్దరితోటి సత్సంబంధం ఉన్నటువంటి వ్యక్తి మోత్పల్లి నరసింహులు ఉన్నారు మనతోటి. ఆయన ఇద్దరితోటి పనిచేసినటువంటి వ్యక్తి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు. మరో పక్కన కాంగ్రెస్ పార్టీ పైనే చాలా రోజుల కానించి పోరాటం చేస్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి యొక్క విధి విధానాల పైన మరి ఆయన సహించట్లేదు, ముఖ్యమంత్రిగా ఆయన పనికిరాడన్నటువంటి ఘాటైనటువంటి వ్యాఖ్యలు కూడా చేయడం జరుగుతా ఉంది. ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. ఏ విధంగా చూస్తారు రేపు మీ గురువు అయినటువంటి అంటే ఒక పక్కన వాళ్ళతో సత్సంబంధాలు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారితో, ఇక్కడ మీరు అదే పార్టీలో కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నటువంటి రేవంత్ రెడ్డి రేపు భేటీ అవుతా ఉన్నటువంటి సందర్భం. అసలు తెలంగాణ రాష్ట్రంలో అసలు మళ్ళీ చంద్రబాబు కాలు మోపడు కావచ్చు అని చెప్పేసి అందరూ భావిస్తున్నటువంటి తరుణంలో ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు భేటీ ఏ విధంగా ఉండబోతా ఉంది? మీరు ఏ అంశాలపైన వాళ్ళు డిస్కషన్ చేస్తే బాగుంటుందని అనుకుంటా ఉన్నారు? అసలు నీ క్వశ్చనే నాకు సరిగా లేదు. గురు శిష్యుల గురించి మాట్లాడమంటున్నావా, వాళ్ళిద్దరు భేటీ గురించి మాట్లాడమంటున్నావు? అంటే ఆ గురు శిష్యుల యొక్క బంధంతో పాటు రేపు పరిశీలనకు వచ్చేటువంటి అంశాలు. ఇప్పుడు వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారు అంటే ఆయన ఒక గొప్ప నాయకుడు, ఓ విలువైన నాయకుడు. ఆయన నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారు పనిచేశారు. ఆయన ఒక కార్యకర్త అంతవరకే. ఒక మాట చెప్తుంది, గురువు అని ఒప్పుకుంటే నొప్పా? గురువు అని చెప్పొచ్చు, గురువుతో పాటు మాట్లాడేటి అన్ని కూడా మాట్లాడవచ్చు. గురువు కాదు అని చెప్తున్నావంటే ఇంకా అది నీకు ఇంకో మాట చెప్పాలంటే పలుపు అంట. నేను ఏమయ్యా, నీకు గురువు కాకుండా పోతాడా చంద్రబాబు నాయుడు గారు? ఆయన వల్లనే కదా ఆయన ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నావు అంటే ఆయన పుణ్యమే, ఆయన వేసిన భిక్ష వల్లనే ఇవాళ ముఖ్యమంత్రి అయిందని నేను అంటున్నా. కృతజ్ఞత లేని పనికి మాలినోడా చంద్రబాబు నాయుడు గారు. గురువు అంటే ముట్టి మీద అంత అంటాడు ఎవడన్నా? అన్నాడా లేదా? ఎక్కడ అన్నాడు? ఒక డిబేట్లో అన్నాడు. ఎన్టీవీ మరి ఏదో మొత్తానికి ఒక డిబేట్ లో చంద్రబాబు నాయుడు నీ గురువు అని ఎవడన్నా అంటే ముడ్డి మీద అంతా అని ఒక ముఖ్యమంత్రి మాట్లాడతారా? చెప్పండి. ఆయన భాష అంటే కళ్ళు నెత్తికెక్కి మాట్లాడినటువంటి దానికి ఇది నిదర్శనం అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఆయన రావటం శుభం, మంచిదే కదా. ఏమే, ఆయన తెలంగాణకు అన్యాయం చేసేటోడు కాదు, తెలంగాణ సొమ్మును తీసుకుపోయేటోడు కాదు. ఆయన తెలంగాణను అభివృద్ధి చేశాడు. ఆయన వల్లనే ఇలా సిటీ అంతా కూడా బాగుంది, బ్రహ్మాండమైన బిజినెస్ అవుతుంది, రెవెన్యూ అంతా ఆయన వల్లనే వస్తుంది. అహంకారంతో వీళ్ళు కాదన్నా ఆయన చేసిన కృషి కూడా తెలంగాణ గడ్డ మీద ఉంది, ఉంది. కానీ కాదని ఎవడు చెప్పగలుగుతాడు? అది కరెక్ట్ కాదు కదా. కాబట్టి మరి ఏదైనా వస్తే పెద్ద ఆయన వస్తాడు, మాట్లాడతాం, మా సమస్యలు పరిష్కారం చేసుకుంటాం. తెలంగాణకు రావాల్సిన తెలంగాణకు, ఆంధ్రకు రావాల్సిన ఆంధ్రకు. అది సిద్ధాంతమైన పోరాటం, తప్పేం లేదు. అది గురువుతోనైనా భీష్ముతోనైనా అందరు కొట్టాడు కదా. పాదాలకు నమస్తే చేస్తూనే యుద్ధమే అన్నారు, అది వేరు విషయం. అట్లా కూడా కానీ ఎవడన్నా గురువు అంటే ముడిమిద్దంత ఎక్కడి గౌరవయ్యా, ఇంత అన్యాయం అలా. చంద్రబాబు నాయుడు గారిని అంత అవమానపరచడని నేను అనుకోలే. చంద్రబాబు నాయుడు గారిని ఘోరంగా అవమానపరచడం అనేది న్యాయమా అని నేను అంటున్నా. ఆయన వల్లనే ఇవాళ ముఖ్యమంత్రి అయిందంటే, అంత దుర్మార్గుడు అయినా ముఖ్యమంత్రి కావడానికి చంద్రబాబు నాయుడు గారి సహకారం ఎంతో ఉన్నది. కాబట్టి ఆయన రావడం వల్ల మంచిదే, బ్రహ్మాండం. ఇక్కడ తెలంగాణను కూడా ఏ రకంగా డెవలప్ చేయాలో ఆయనకు బాధ్యత ఉంది. మాజీ సీఎంగా, పార్టీ ఇక్కడ పుట్టిన పార్టీగా ఇక్కడ కూడా తెలంగాణను అభివృద్ధి చేసే బాధ్యత కూడా చంద్రబాబు నాయుడు గారిదే. ఆయన సపోర్టు సహకారం తీసుకుంటే మంచిదే, తెలివి ఉన్నోడైతే. ఆడ పోయి
ఆ మోడీ దగ్గర పోయి ఖాళీలు పట్టుకొని రావచ్చు, కానీ నిజంగా నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడుతో మంచుకుంటే నష్టమేది? అది నీ తెలివిని బట్టి ఉంటుంది. సార్ ఇటీవల జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో 7 నెలల కాలం ప్రభుత్వం ఏర్పడి 7 నెలల కాలంలోనే చాలా వ్యతిరేకత రావడం జరిగింది. ముఖ్యంగా నిరుద్యోగులను గతంలో రాహుల్ గాంధీ చిక్కడపల్లి లైబ్రరీకి వెళ్ళి వాళ్ళకు అభయం ఇవ్వడం జరిగింది. రేవంత్ రెడ్డి సైతం కూడా ఆడికి వెళ్ళి ప్రభుత్వం వచ్చిన తర్వాత మెగా డిఎస్సితో పాటు నిరుద్యోగులు పడుతున్నటువంటి ఇబ్బందులను దగ్గర నుంచి చూడడం జరిగింది. ఈ రోజు అదే నిరుద్యోగులు రోడ్ల మీదకి రావడం, ప్రజాభవన్ దగ్గర కంచెలు బద్దలు కొట్టినటువంటి రేవంత్ రెడ్డి ఈ రోజు కంచెలు వేసుకున్నటువంటి పరిస్థితి ఏంటి సార్? 7 నెలల కాలంలో ఇంత ఎందుకు వ్యతిరేకత? అసలు నేను ఇప్పటిదాకా 10 మంది ముఖ్యమంత్రులను చూసింటా. ఉమ్, ఇంత దరిద్రమైనటువంటి ముఖ్యమంత్రి నేను ఎప్పుడు చూడలేదు. రేవంత్ రెడ్డి అంత దరిద్రుడు ఈ తెలంగాణకు పట్టిన శని అని నేను అంటున్నా. ఉమ్, కారణం ఏంటంటే ఏ రకమైన అభిప్రాయం అతనికి లేదు. అతను అడ్మినిస్ట్రేటర్ కాదు, మానవతావాది కాదు, మంచితోని రాజ్యాధికారంలోకి వచ్చినోడు కాదు, మోసాలు చేసి దగా చేసి బ్లాక్మెయిల్ చేసి అధికారంలోకి వచ్చినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. ఆయనకి మనసు ఏముంటుంది సార్? ఉమ్, ఉదాహరణకి ఇప్పుడు యువకులు ఎవరైతే ఉన్నారో, విద్యార్థులు మన బిడ్డలు కదా, గవర్నమెంట్ బిడ్డలు వాళ్ళు. ఉమ్, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు? ఆనాడైనా వాళ్ళు ఏం కోరుకున్నారు? మాకు ఉద్యోగాలు లేవు, పోనీ కేసీఆర్ చేయట్లేదు, కేసీఆర్ పక్కకు జరిగి కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలనుకున్నారు. ఏమే మార్చిండ్రా లేదా? పార్టీని మార్చాలే, ప్రభుత్వాన్ని తెచ్చుకోవాలనుకున్నారు, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చుకున్నారు. తెచ్చుకున్న తర్వాత వారికి ఒరిగిన మేలేంది? ఒక్కసారన్న వాళ్ళందరినీ విద్యార్థి సంఘాల నాయకులను పిలిచి వాళ్ళ మనోవేదన ఏంటి, వాళ్ళ మనోభావాలు ఏంటి, వాళ్ళని పిలిచి మాట్లాడి వాళ్ళకందరికీ ఇప్పుడు వాళ్ళు పెట్టిన డిమాండ్ అన్ని డిమాండ్లు కూడా సాల్వ్ చేయగలిగే. కొన్ని ఎగ్జామ్స్ ఏమో నోటిఫై చేసినప్పటికీ ఎక్కువ మందిని పెట్టమని 1:50 కాదు 100 పెట్టమంటున్నారు. మెగా డిఎస్సి పెట్టమని మీరు 11 కాదు 20,000 మందిని అనౌన్స్ చేయమంటున్నారు. ఏం నొప్పా ఇవన్నీ చేయటానికి? ఏం బాధ? నువ్వేమన్నీ ఇంటకెళ్ళిస్తున్నావా? అయినా డిఎస్సి పెట్టలేని ముఖ్యమంత్రి అష్టదరిద్రుడు అంట. నేను స్కూళ్ళలో టీచర్లు అయితే ఉండాలిగా, మన టీచర్లు లేకపోయినా పర్వాలేదు అనేటువంటి మన రేవంత్ రెడ్డి గారిని చూస్తున్నా. మరి స్కూల్ ఎట్లా నడుస్తాయి సార్? నీకు అన్ని రకాల టీచర్లు ఉండాలి, మ్యాథమెటిక్స్ ఉండాలి, సోషల్ స్టడీస్ ఉండాలి, ఇంగ్లీష్ ఉండాలి, అన్ని సబ్జెక్టులు ఉండాలి, అన్ని సబ్జెక్టులకు అందరు టీచర్లు ఉండాలి. మరి ఉన్నారా లేదో చూసుకో ఏమే. కాబట్టి మెగా డిఎస్సి చంద్రబాబు నాయుడు గారు పెట్టినట్టు పెట్టు. 4 రోజులు కాలేదు, ఇమ్మీడియట్గా 16,000 పోస్టు ఆయన భర్తీ చేయడానికి నోటిఫై చేశాడు. సిగ్గులేదా నీకు? ఎందుకు యువకులని వాళ్ళ రోడ్డు మీద పడి చదువుకోకుండా వాళ్ళందరినీ బజార్ పాలు చేస్తే వాళ్ళ ఉసురు తగులదా మీకు? ఇది ఎంతవరకు సమంజసం? వాళ్ళు కొడతావా? వాళ్ళ రక్తం కళ్ళ చూస్తావా ఇవాళ? అంటే వాళ్ళ రక్తం కళ్ళ చూసడానికి మీరు ముఖ్యమంత్రి కావాలనా? కేసీఆర్ ఇచ్చిన 30,000 ఉద్యోగాలు కూడా నేను ఇచ్చినానని చెప్పుకుంటాడు. ఎంత సిగ్గుమాలిన చర్య అండి. అంటే మనసుందా అతనికి? నువ్వు ఇస్తామన్న 2 లక్షల ఉద్యోగాలు ఎప్పట్లో ఇస్తావు చెప్పు? జాబ్ క్యాలెండర్ ఏమైంది? నేను వచ్చిన తెల్లాలే జాబ్ క్యాలెండర్ ఇస్తాను, ఎన్నికల ముందే ఒక జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు. మరి ఏమైపోయింది? అది అడగాలిపోయింది. దుర్మార్గం కాదా? ఇవాళ వాళ్ళు అడుగుతుంది ఏంటి? ఉద్యోగం. ఆ ఉద్యోగం కూడా మీరు చేయగలిగినదే చెప్తున్నారు వాళ్ళు. అటువంటి వాటిని పరిష్కారం చేయాల్సింది పోయి కంచెలేసి ముండ్ల కంచెలేసి కొడతారా? రక్తం చిమ్మే విధంగా మీరు కొడతారా? ఎంతవరకు న్యాయం ఇది? వాళ్ళ కన్న తల్లిదండ్రులు ఎంత బాధపడతారు ఇవాళ ఈ దెబ్బలు చూసి? నీ మీద మట్టిపోయారా? ఏ రకంగా కరెక్ట్? విద్యార్థులను కొట్టినోడు ఎవడు బాగుపడలేదు, యువకులతో పెట్టుకున్నోడు ఎవడు కూడా రాజకీయంగా మారలేడు. రాజ్యాలే మారిపోతాయి బికాజ్ ఆఫ్ యూత్ను గౌరవించినోడే లీడర్. వాళ్ళని బిడ్డలుగా చూడాల్సింది పోయి శత్రువులుగా చూసి వాళ్ళని కొడతారా మీరు? ఎంతవరకు సమస్య ఇది? కాబట్టి ప్రేమ లేని జీవి ఎవడన్నా ఉంటే అది రేవంత్ రెడ్డి అనేది ఈ సందర్భంగా తెలియదు. నేను తీవ్రంగా ఖండిస్తున్నా. విద్యార్థుల మీద ఇవాళ లాఠీ చార్జ్ చేసేదాన్ని తీవ్రంగా నేను ఖండిస్తాను. నేను కూడా ఒక విద్యార్థి నాయకుడికి ఎదిగిన. నేను కాలేజ్ ప్రెసిడెంట్గా చేశా, యూనివర్సిటీలో లీడర్గా చేశా, డైరెక్ట్ ఎన్టీ రామారావు దయ వల్ల నేను ఎమ్మెల్యే అయ్యా. కాబట్టి ఒక విద్యార్థి నాయకుడుగా ఇవాళ నేను చెప్తా ఉన్నా, చాలా బాధేస్తా ఉంది. కొడతారా మీరు? ఇదేం పద్ధతి? రాజ్యాధికారం ఎల్లకాలం ఉండదు. నువ్వు ఆల్రెడీ బలహీనం అయిపోయావు, ప్రజల్లో పలసగైపోయావు. ఏ ఒక్క స్కీమ్ కూడా నీ నోటి నుంచి వచ్చిన ఒక్క మాట కూడా నెరవేరలేదు. అంటే నీ మాటకు విలువ లేదు, నీ మాటలు నీళ్ళ మూటలు అనేది తేలిపోయింది. వాళ్ళ ప్రజలు అందుకనే నీకు 8 సీట్లకే పరిమితం చేశారు.
17 సీట్లుంటే ఎన్ని వచ్చినాయి? 8. 8 వచ్చినాయి. మరి ఆ 8లో కూడా ఏ ఒక్క బీసీ లేడు, ఏ ఒక్క మాదిగ లేడు. నువ్వు బీసీల వ్యతిరేకివి, మాదిగలకు కూడా వ్యతిరేకివి అనేది క్లియర్ కనబడతా ఉంది. హైకమాండ్ ఏదో విధంగా మేనేజ్ చేసుకొని ఇక్కడ రాజ్యం నడుపుతున్నావు. నీకు డబ్బుల మీద ఉన్నంత ధ్యాస, సంపాదించడం ఉన్న ధ్యాస నిరుద్యోగుల మీద లేదు, పేదవాళ్ళ మీద లేదు. నీకు వ్యవస్థలో మార్పు కోసం కాదు నువ్వు వచ్చింది, కేవలం డబ్బు కోసం, పెత్తందారుల రాజ్యాన్ని నడపడం కోసమే నువ్వు రాజ్యానికి వచ్చినావు తప్ప ప్రజల కోసం కాదు. ఇది న్యాయం కాదు. నేనేమన్నా శత్రువునా అండి? నేను శత్రువును కాదు కదా. 30 ఏళ్ళు ఎమ్మెల్యేగా పనిచేసే ఈ రాష్ట్రంలో. అవును. ఒక్కసారి నన్ను పిలిచి నరసింహన్న ఏం జరిగిందని మమ్మల్ని అడగొచ్చు కదా. ఎన్టీ రామారావులో మహనీయుడు అంటే అడిగాడు, చంద్రబాబు నాయుడు గారు అడిగారు మమ్మల్ని, రాజశేఖర్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా అసెంబ్లీలో మా ఆలోచన విధానాన్ని తీసుకున్నారు. విజయభాస్కర్ రెడ్డి పెద్ద ఆయన, జనార్దన్ రెడ్డి. అరే నువ్వెంత నాకు అర్థం కాదు. కానీ నువ్వు ఇవాళ ఎవరిని లెక్క చేయకుండా చేస్తా ఉన్నావు. ఇది ఎంతవరకు సమంజసం? మేమన్నా ఎనిమిసా నీకు? తమ్ముడు అని నోరాన పిలిచినటువంటి వాడిని ఫస్ట్ నువ్వే ముఖ్యమంత్రి అని చెప్పిన వాడిని ఇవాళ నీకు శపించాల్సి వస్తుంది. నిన్ను నీ అడ్మినిస్ట్రేషన్ కారణం నీ ప్రవర్తన. నీకు తెలియదు, ఓకే, తెలుసుకునే ప్రయత్నం చేయి. పేద నాయకులకు ఏ వర్గాల వాళ్ళకైతే రాజ్యాధికారం ఇవ్వాలనో వాళ్ళకి సరే, నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి సావు. ఆ వర్గాలకు నువ్వు పెత్తనం ఇవ్వాల్సిన అవసరం ఉంది. బానిసలుగా చూసే మనస్తత్వం నీ దగ్గర ఉంది. 6 గంటలు నన్నే కూర్చుండబెట్టి బయట కూర్చుండబెట్టి అవమానపరిచాడు. ఇది ఉత్తగా పోదు, ఇది ఊరికే పోదు. పేదవాళ్ల శాపంగా పరిగణించాల్సి వస్తుంది. మిస్టర్, నేనేం భయపడేటోని కాదు. నాకు 70 ఏళ్ళు వచ్చినాయండి. నాకు షుగరు, బీపీ. మొన్ననైతే మా మాదిగలకు ఒక్క సీట్ ఇవ్వకపోతే బీపీ పెరిగి షుగర్ పెరిగి దవాఖాన పాలైనా. కనీసం దయలేదా నీకు? బుద్ధి ఉందా? మనందరం కలిసే పని చేసినాం కదా. నా ఆలోచన విధానం నీకు తెలుసు కదా. నీ ఆలోచన విధానం అయితే సర్వనాశనం అయిపోద్ది ఈ రాష్ట్రం. మా ఆలోచన విధానం అయితే గొప్ప నాయకుడు అయ్యేవాడు. నువ్వు కనీసం కుర్చీ మీద కూర్చుండబెట్టి మేము పరిపాలన చేపించేవాళ్ళం. బుద్ధి లేనోడా, ఎంతసేపు ముడి చుట్టూ అంతా పెట్టుకొని రాజ్యం వెళ్తావును, అంతా పెత్తందారులను పెట్టుకొని. ఇదా నువ్వు రాజ్యమే విధానం? ఏమనుకుంటున్నావు? కొన్ని సందర్భాల్లో మీరు మాట్లాడినట్టుగా ఏంటిదంటే, అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు అంటే మీకు కొంత సీట్ కోసం అని చెప్పేసి కొన్ని డబ్బులు అడిగినటువంటి కొన్ని ఆరోపణలు కూడా మీరు చేయడం జరిగింది గతంలో కూడా. నిజమేనా సార్? ఇది ఏంటి? కాంగ్రెస్ పార్టీలో డబ్బులు అడగకుండా సీట్ వస్తుందా? చాలా తక్కువ, ఎందుకంటే ఎవరో కొద్ది మందికి తప్ప. అది కూడా నేను చెప్తున్నా కదా, అది ఉంది. అది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నడుస్తుంది. అది ఇప్పుడు నువ్వు రంజిత్ రెడ్డి గారు ఏమైనా బంధువా, చుట్టమా? కులము కలిసి వస్తుంది, డబ్బు కలిసి వస్తుంది కదా తీసుకున్నది. మహేందర్ రెడ్డి ఎట్లా తీసుకున్నాడు మాట మనం అనుకుందాం. ఇవాళ ఎవరిని తీసుకున్నా డబ్బుతో ముడిపడి ఉన్నటువంటి రాజకీయం ఇక్కడ ఉంది. ఇది కేవలం రేవంత్ రెడ్డి గారి సిద్ధాంతం. ఇది చాలా దురదృష్టకరం. ఇది మంచి పద్ధతి కాదు. విద్యార్థుల ఉసురు పోసుకోవటం అంటే విద్యార్థుల తల్లిదండ్రి ఉసురు పోసుకోవటమే. దానివల్ల రేవంత్ రెడ్డి గారికి తీవ్రమైనటువంటి శాపగ్రస్తుడైతాడు. శపిస్తాలా? నేనే కాదు, విద్యార్థుల తల్లిదండ్రులు, యువకుల, నిరుద్యోగుల తల్లిదండ్రులు తప్పకుండా శపిస్తారు. వాళ్ళ పిల్లలు కొడితే ఊంటారండి, ఈయన కడుపు గాల అంటారు. అవసరమా? ఏందో ఢిల్లీకి ఇడికి ఒకటే అయ్యే సొమ్మైనట్టుగా ఫ్లైట్ వేసుకొని తిరుగుతున్నారు. 16 సార్లు పోయినట్ట. 16 కాదే 100 సార్లు పోయి వచ్చినట్టుగా లెక్క. ఇప్పుడు ఇక ఆయనకు ఉన్న పని ఏమున్నది? ఆవిడ పోవాలి, మేనేజ్ చేసుకోవాలి, ఇక్కడికి రావాలి, రాజ్యం వెళ్ళాలి. పిసిసి ప్రెసిడెంట్ ని ఒక పేద వర్గాల్లో ఎవరినో ఒకరిని చేయటానికి ఇన్ని రోజులు పడుతుందా? అది వదులుకోలేకపోతుండే ఆయన. ఆ 2 పదవులు తనకే ఉండాలి. అట్లా స్వార్థపరుడు. అంటే మాటలతో మేనేజ్ చేస్తున్నాడు, డబ్బులతో మేనేజ్ చేస్తున్నాడు. ఇక అదంతా అయిపోయింది. మాటలు అయిపోయినాయి, డబ్బులు కూడా అయిపోయినాయి. ఇప్పుడు ఎవ్వడు అతని ప్రజల్లో లేడు కాబట్టే ఇతర పార్టీలను తన పదవిని కాపాడుకునే ప్రయత్నం. ప్రజల్లో ఉన్నోడైతే అవతలోడు ఎందుకు అవసరం సార్? పదవి ఇట్లా ముట్టుకుంటే జనం ఒకటిరా. రేవంత్ రెడ్డి మంచి మొగోడైతే ఆయన పదవికి ఏమన్నా అయితే జనం ఒకటిరా. ఎన్టీ రామారావు పదవి పోయిన రోజు ఊరుకుంటారా జనం?
అట్లేలాలి కానీ అంత మంచి రోజు వస్తే మాలాంటి వాళ్ళతో తిట్టు తినాల్సిన అవసరం ఏం పుట్టింది నీకు అసలు? అది కదా నేను అనేది. ప్రజలు తెలంగాణ తెస్తే ఇవాళ రాజ్యం ఇలాంటి దుర్మార్గుడు ఏలటం చాలా బాధాకరం. నేను కాంగ్రెస్ పార్టీలో ఉండాలని వచ్చాను, నేనేం అడగలే, డిమాండ్తో రాలేను. నేను డిమాండ్తో రావాల్సిన అవసరం నాకు లేదు. నా క్యారెక్టరు, నాకున్న శక్తి, నన్ను చూసి ఎవడైనా గౌరవిస్తారు అనుకుంటాం ఎవరమైనా సరే. కానీ ఇవాళ ఒకటే చెప్పాలంటే ఈజ్ దళిత వ్యతిరేకి, బీసీల వ్యతిరేకి, బడుగు బలహీన వర్గాల వ్యతిరేకి. ఆయన క్యాబినెట్లో మైనార్టీ కూడా లేడు, మైనార్టీలకు వ్యతిరేకి. ఎట్లనయా ఈ గవర్నమెంట్? ఎవరి కోసం నడుస్తుంది ఈ గవర్నమెంట్ అంటే? పెత్తందారుల కోసం నడుస్తుంది, యువకుల కోసం. యువకులారా మీరు ఆలోచన చేయండి, ఈ గవర్నమెంట్ మీకోసం లేదు. మీ ఉసురు పోసుకోవడానికే ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ప్రయత్నం. దీన్ని తిప్పికొట్టవలసిన అవసరం ఉంది. ఒక పక్కన రేవంత్ పూర్తిగా ఒక అనుభవజ్ఞుడిగా నా పూర్తి మద్దతు మీకు ఇస్తా ఉన్నా. రేవంత్ రెడ్డి గారి యొక్క నిరంకుశ వైఖరిని కూడా తీవ్రంగా నేను ఖండిస్తా ఉన్నా. ఇప్పుడు ఇన్ని ఆరోపణలు చేసింది మీరు రేవంత్ రెడ్డి యొక్క వ్యక్తిగతంగా ఆయన తీసుకుంటున్నటువంటి నిర్ణయాల పట్ల గానీ, రేవంత్ రెడ్డి పట్ల నాకే వ్యక్తిగతంగా లేదు, నాకు కావాల్సిన నిర్ణయాల వీటి పట్ల. అంతేకాకుండా దళిత వ్యతిరేకి, బీసీ వ్యతిరేకత అని చెప్పేసి ఇన్ని సంబంధించినటువంటి ఆరోపణలు చేస్తున్నటువంటి మీరు మరి ఇప్పుడు ఆయన నాయకత్వంలోనే పనిచేస్తున్నటువంటి పరిస్థితి. నేను ఆయన సోనియా గాంధీ నాయకత్వంలో పనిచేస్తున్నాయా దొరా? ఇక్కడ రాష్ట్రంలో ఎవరు లెక్క చేసిరు ఆయన? ఇట్లాంటి ముఖ్యమంత్రి ఒకడు పోతాడు, ఒకడు వస్తాడు కాంగ్రెస్ పార్టీలో. ఈయన ఉంటాడా ఇలా కాలం? అంటే 5 సంవత్సరాలు ఉంటాడా? ఎట్లుంటాడు? ఇట్లా గిట్ట నడిస్తే ఎట్లా ఉంటాడు? ఏ రకంగా ఉంటాడండి? అతని దగ్గర ఏముందని ఉంటాడు? వేరే పార్టీ 17 సీట్లకు 8 సీట్లకు కుదించబడ్డాయి. కారణం ఏంది? ఈయన తప్పుడు నిర్ణయాల వల్లనే కదా. బాధ్యత ఎవరిది? రేవంత్ రెడ్డి గారిదే కదా. మరి అటువంటిప్పుడు ప్రజల్లో వ్యతిరేకత ఉన్నట్ట లేనట్ట? వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి పట్టిన గతే రేవంత్ రెడ్డి పడుతుంది. అంతకంటే అధ్వానం అవుతుంది, జీరో. ఈ పార్టీ ఫిరాయింపులు ఎట్లా చూస్తారు సార్? ఈ పార్టీ మారుతుంది, అసలు తీసుకుంటోని సిగ్గు లేదు, పోయేటోని సిగ్గు లేదు. నన్ను అడిగితే అర్థమైందా? ఏమన్నా బుద్ధి ఉందా అండి? పార్టీ మారితే రాళ్లతో కొట్టండి అని చెప్పిన ఈ మొగోడు ఇలా రండి రండి గేట్ తెలిసిన రండి, గేట్ తెలిసిన రండి అంటే ఏంటి అది? సిగ్గుండా ఎవరికన్నా? లీడరా ఆయన? లీడరా? ఆయన తప్పు చేసాడు కాబట్టి నింద. ఏందది? అవతోడు తప్పు చేస్తే దాన్ని సవర చేసేందుకు కదా మనం వచ్చినాం. ఆయన తప్పు చేసాడు కాబట్టి నేను తప్పు చేస్తా అని చెప్తాడు అప్పుడప్పుడు. ఆయన చెప్పే మాట. ఆయన అప్పుడు అంతమంది తీసుకుండు కదా, నేను కూడా తీసుకున్నా. ఇదా రాజకీయ నాయకుడు చెప్పేది? ఒక మార్గదర్శకంగా ఉండాలి, ఒక ఆదర్శవంతంగా ఉండాలి. చరిత్ర పుటలలో భావి తరాల వాళ్ళు నేర్చుకుంటట్టు జీవితం ఉండాలి. పిచ్చోడా, నన్ను బాధ పెడితే ఏమొస్తుందా? మోత్కుపల్లి నరసింహుడికి ఒక చరిత్ర ఉంది, నువ్వేంది? ఆఫ్టర్ ఆల్ నేను 6 సార్లు గెలిచినా, పెత్తందారుల మీద పోరాటం చేసే గెలిచిన. అది కూడా చెప్తున్నా నేను. ఇవాళ నన్ను ఇబ్బంది పెడితే ఏం లాభం చెప్పు? నేను చావు బతుకులలో హాస్పిటల్ పంటే కూడా పలకరిగేవాను. నేనేం, నా డిమాండ్ ఏంది? పిలువయా, పిలువు. మా వర్గాల పక్షాన నువ్వు తీసుకోవాల్సిన నిర్ణయాలు ఎట్లుండాలో మేము చెప్తాం. తర్వాత నీ ఇష్టం. పిలువనైతే పిలువలే. 6 గంటలు బయట కూర్చుని పెడతావా? ఎంతో మందికి టికెట్లు ఇప్పించిన నేను, ఎంతో మందికి సహకారం అందించిన నేను నీ దగ్గరికి రావటమే నిజంగా వాస్తవంగా చెప్పండి అది నా కర్మ. అది కూడా వాళ్ళ పిఆర్ రమ్మంటే పోయాను. ఆ జయపాల్ రెడ్డి చాలా బాధాకరం అండి. అందుకని నేనేమంటున్నానంటే, విద్యార్థులు మీరు వెనకడుగు వేయాల్సిన అవసరం లేదు. మీరు పోరాటం చేయండి, అన్ని పార్టీల యొక్క మద్దతు తీసుకోండి, మీరు పోరాటం చేయండి. పోరాటంలో విజయం మీదే. మీ పక్షాన మోత్కుపల్లి నరసింహ గారు కూడా ఉంటాడు. ఆయన విద్యాశాఖ మంత్రి కూడా ఆయనే, హోంశాఖ మంత్రి కూడా ఆయన. అన్ని కూడా శాంతి భద్రత. అయ్యా నాయన, అవకాశం ఉంటే అన్ని పదవులు ఆయన ముడి చుట్టే పెట్టుకుంటాడు. ఎందుకంటారు? పెట్టుకున్నా, స్వార్థపరుడు అంతే, ఎవరిని లెక్క చేయడు. ఫ్యూడల్ ఆయన. ఆయన కూడా పోలీస్ పటేల్ కుటుంబం నుంచి వచ్చినవాడు. ఎన్టీ రామారావు రద్దు చేసిన దాన్ని మళ్ళీ ఇప్పుడు పునరుద్ధరిస్తుండిరా. అర్థమైందా? కాబట్టి వాళ్ళు నేనేమంటున్నా అంటే,
ఆ రేవంత్ రెడ్డి గారు అనేవాడు ఒక ఫ్యూడల్ పెత్తందారుల కోసమే ఇక్కడ రాజ్యం నడుస్తుంది తప్ప పేదోళ్ళ కోసం కాదు, పేద విద్యార్థుల కోసం కాదు, నిరుద్యోగుల కోసం కాదు, దళితుల కోసం కాదు, బీసీల కోసం కాదు, ఎవరి కోసం కాదు. అమాయకమైనటువంటి ప్రజలు ఓట్లేస్తున్నారు, మేము అధికారాన్ని అనుభవిస్తాం. ఒక్కొక్క ఇంట్లో 2 సీట్ల సిగ్గులేదా? ప్రాణాలు తెగించి ప్రాణాలు పోగొట్టుకున్న కుటుంబాలు ఒకటికన్నా సీట్ ఇచ్చారా మీరు? ఒక కుటుంబంలో 2 టికెట్లు ఇస్తారా? అసలు మనిషా ఏంది? 3 టికెట్లు ఇస్తారా? ఏ రకంగా దీన్ని చూడాలి? ఇది చాలా దుర్మార్గమైనటువంటి ఆలోచన విధానం. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. ఇది ఖచ్చితంగా సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ఆలోచించాలి. ఈ రేవంత్ రెడ్డి వల్ల పార్టీ నాశనం అవుతుందనే విషయాన్ని కూడా వాళ్ళు గమనించాలి. రేపటి కార్యాచరణ మోత్కుపల్లి గారిది ఎలా ఉండబోతుంది? ఒక పక్కన నిరుద్యోగుల తరపు నుంచి మోత్కుపల్లి ఏ విధంగా కొట్లాడబోతా ఉన్నాడు? మొన్న వాళ్ళు దళితులకు ఏదైతే ముఖ్యంగా మాదిగ సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతుందన్న కొట్లాడినటువంటి తీరుగానే మోత్కుపల్లి నిరుద్యోగుల తరపున కొట్లాడేటువంటి ఆస్కారం ఉంటుంది. 100%. దానికి కులం లేదు కదా పాపము. ఇప్పుడు దాంట్లో ఎస్సీలు ఉంటారు, బీసీలు ఉంటారు, ఎస్టీలు ఉంటారు, మైనారిటీలు ఉంటారు, ఓసీలు ఉంటారు, ఎవరైనా ఉంటారు కదా విద్యార్థులు అంటే. దానికి కులం లేనటువంటి సంఘం అది. అటువంటి సంఘం కోసం మనం కొట్లాడక ఏం చేస్తాం? తప్పకుండా కొట్లాడ, వాళ్ళకి మేలు జరిగితే మంచిదే కదా. వాళ్ళని మొత్తుకెళ్ళిన నర్సులు కూడా మాకు మద్దతు ఇచ్చాడని ఎవరైనా అనుకుంటే దండం పెడదాం వాళ్ళకి, స్టూడెంట్స్ కి. నేను యూనివర్సిటీలో కూడా మంచి నాయకుడిగా బతికినా, కాలేజీలో కూడా మంచి నాయకుడిగా, విద్యార్థి నాయకుడిగా బతికినా. ఇవాళ ఏ విద్యార్థులు అయితే ఇవాళ కొట్లాడుతున్నారో, బాధపడుతున్నారో వాళ్ళకి మద్దతు చెప్పడం కనీస బాధ్యత నాది ఒక పేద నాయకుడిగా. కాబట్టి తప్పకుండా సపోర్ట్ చేద్దాం. నిరాహార దీక్షలు చేస్తూ ఉన్నటువంటి నేనే కాదు, కాంగ్రెస్ పార్టీలో మనసున్న ప్రతి ఒక్కరు చేస్తారు. కాంగ్రెస్ పార్టీలో మనసున్న ప్రతి ఒక్కరు చేస్తారు, చేయాలని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. వాస్తవాన్ని ఇప్పుడు నిరాహార దీక్ష చేస్తా ఉన్నటువంటి బక్కా జడ్సన్, అశోక్ జడ్సన్ దగ్గర పోయా నేను. ఇవాళ జడ్సన్ పరామర్శించాను. పాపం తమ్ముడు ఆరోగ్యం అసలే బాగలేదు. దానికి తోడు ఆమన్యాల దీక్ష 4 రోజులు ఎంతో అయినట్టున్నది. ఆయన ఆరోగ్యం కూడా క్షీణిస్తా ఉన్నది. ఆయనకి ఏదన్నా జరిగితే మాత్రం ఒక దళిత నాయకుడు, ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఈ రేవంత్ రెడ్డి గారు సస్పెండ్ చేసి పుణ్యం కట్టుకున్నాడు. ఇది చాలా బాధాకరమని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, వెంటనే జడ్సన్ గారితో ముఖ్యమంత్రి మాట్లాడాలి. నీ స్థాయి ఏం పెద్ద గొప్పది కాదు, తగ్గి మాట్లాడినోడే గొప్పోడు కానీ ముఖ్యమంత్రి సీట్ ఏం సీట్ అది? ఎన్టీ రామారావు లాంటి మహనీయులు రాష్ట్రాన్ని ఏలేరయ్యా. నువ్వెంత, నీ బతికెంత, నీ కథ ఎంత? నువ్వెందుకు మాట్లాడవు? విద్యార్థులతో మాట్లాడు, యువ నాయకులతో మాట్లాడు, మాలాంటి వాళ్ళు పిలిచి మాట్లాడు. నీకే సాయం చేస్తాం, మాకేమవుతుంది? ముఖ్యమంత్రి అయితే మేము తీసుకోలేటోళ్ళం కాదు. ముఖ్యమంత్రి అయితే ఎవడు అడిగేటోళ్ళు అంత భయపడి ఉలిక్కి పడుతున్నావు, అది అడుకోపోద్దని. బయట పార్టీలను కొంటున్నావు, డబ్బులు ఇచ్చి కొంటున్నావు. అది అందరికీ రియల్ ఎస్టేట్ వ్యాపారుల దగ్గర డబ్బు తీసుకురావాలి, వీళ్ళకి ఇవ్వాలి, కొనాలి. ఇది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి తీరు. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తాను. ఓకే, ఇది ప్రత్యేకమైనటువంటి చర్చ మోత్కుపల్లి గారితో. మొత్తానికైతే నిరుద్యోగుల పక్షాన తను పోరాటం చేస్తాడు. నిరుద్యోగులకు కనుక అన్యాయం జరిగినట్టయితే ఖచ్చితంగా నా కార్యాచరణను ముందుండి నడిపించి వాళ్ళకు న్యాయం చేసేటువంటి బాధ్యత కూడా తీసుకుంటానన్నటువంటి వ్యాఖ్యలు చేయడంతో పాటు రేవంత్ రెడ్డి ఇటీవల తీసుకుంటున్నటువంటి నిర్ణయాలను కూడా పూర్తి స్థాయిలో ఆయన వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి. నమస్తే.